స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 2 రోజులు ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు మొబైల్ ఐసీయూ బస్సులు ప్రారంభించిన మంత్రి కె తారక రామారావు దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు నిన్న కొత్తగా 1,34,154 మందికి కరోనా తెలంగాణలో నేడు రేపు వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇక వివరాలు మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కె తారక రామారావు ట్యాంక్ బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చ్కు మంత్రి కె తారక రామారావు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సులు ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. తొలి విడతలుగా రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కోవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్ కేర్ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు. మెడికల్ యూనిట్ బస్సుల్లో వైద్య సేవల కోసం ఒక డాక్టర్, 2 నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎస్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెరస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. చేయగలుగుతారా అంటే లేదు, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. మొదటి దశలో ఒక 30 బస్సులు 32 బస్సులు ఇచ్చి రెండవ దశలో మరొక 33 బస్సులు కూడా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా తెలంగాణలోని 33 జిల్లాలకి ఒక్కో జిల్లాకి అవసరమైతే 2 బస్సులు చొప్పున మీరు అన్నట్టు మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆసిఫాబాద్, కుమ్రం భీం కావచ్చు, ఇట్లాంటి సుదూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా ఒక మొబైల్ మెడికల్ యూనిట్ని పంపించడం ద్వారా ఒక్కో బస్సులో 8 ఐసీయూ బెడ్స్, ఒక డాక్టర్, 2 నర్సుల్ని కూడా పెట్టి వారికి కావాల్సిన ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ అదే రకంగా అవసరమైతే ఒక ఇన్వేజివ్ వెంటిలేటర్ని కూడా పెట్టి అన్ని రకాలుగా వారికి కావాల్సిన సౌకర్యాలు ఈ కరోనా మహమ్మారి ఏదైతే మనని ఇబ్బంది పెడతా ఉందో దాన్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా మేము సహకరిస్తామంటే వారు ముందుకు వచ్చారు. చాలా చాలా సంతోషం. మై కాంప్లిమెంట్స్ టు యూ పాస్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లార్డ్స్ చర్చ్. బికాస్ లైక్ యూ సెడ్, మానవ సేవనే మాధవ సేవ అంటారు. అంటే సాటి మనిషికి సేవ చేసి సాటి మనిషికి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వగలిగితే దేవుడికి కూడా సేవ చేసినట్టే అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా ఉదాత్తమైన మంచి ఆలోచనతో మంచి ఆశయంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు. అందులో మీరు మరొక మాట కూడా మంచి మాట చెప్పారు. చాలా మినిమల్ కాస్ట్, అంటే ఏదైతే పేదవారు ఉంటే అయితే ఫ్రీగా చేస్తాము, మినిమల్ కాస్ట్తో చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఐ రిక్వెస్ట్ చీఫ్ సెక్రటరీ గారు, మనం వీ హ్యావ్ లుక్డ్ ఎట్ అ బస్, ఐఎమ్ షూర్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో యాజ్ వెల్ ఎక్విప్డ్. మై రిక్వెస్ట్ టు యూ ఇస్, ఐ థింక్ లెట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ let the collectors, district collectors work with the team of BSOZO so that this entire వాళ్ళు చాలా మంచి ఆలోచనతో చేశారు. ఒక సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి, మంచి పని చేయాలి, చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, చాలా మందికి హెల్ప్ చేయాలనే మంచి ఆలోచనతో చేశారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్స్ట్రక్ట్ ద హెల్త్ డిపార్ట్మెంట్ టు work with them, coordinate with them and make sure this program becomes a huge success. I'm sure this is first of its kind in India. నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం చేయలేదు. ఐ హోప్ ద నర్సింగ్ స్టాఫ్, ముఖ్యంగా మీరందరూ, ఎందుకంటే ఇప్పటికే హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎపిడమిక్ వచ్చిన తర్వాత, ఈ పాండమిక్ వచ్చిన తర్వాత మీ గొప్పతనం ఏందనేది మా అందరికి కూడా మళ్ళొకసారి గుర్తు చేసినట్టు అయింది. కాబట్టి ఆల్ ద ఎఫర్ట్స్ యూ బీన్ పుట్టింగ్ త్రూ ద లాస్ట్ 1.5 years and till such time as we get complete control, till such time as we completely vaccinate everybody, I request you to continue your good work, amazing work that you've been doing. మంత్రి మల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంటు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లోకా ఫౌండేషన్ సహకారంతో నిరుపేద కరోనా బాధితులకు కోవిడ్ ఐసోలేషన్ కిట్లను మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో పేదలను ఆదుకుంటున్న బ్లేష్ ఇండియా సామాజిక సంస్థకు లోకా ఫౌండేషన్ వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. కేరళను తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రుతుపవనాలు కేరళను తాకడంతోనే దేశంలో వానాకాలం ప్రారంభమవుతుందని భావిస్తారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకుతాయి. ఈసారి 2 రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. కేరళ తీరం, ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని
కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. అలాగే దక్షిణ కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు త్వరలోనే ప్రవేశిస్తాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో జూన్ 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. కాగా దేశంలో ప్రధానంగా నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే వర్షాలపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. 2019తో పాటు 2020లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. అల్వాల్ మచ్చబొల్లారంలో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, సురేందర్ రెడ్డి, శ్రవణ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మరి సాయి సూర్య కాలనీ, ఈ జైన్ మందిర్ వెనకాల ఏవైతే కొత్త కాలనీస్, చాలా కొత్త కాలనీస్ వచ్చాయి. ఇక్కడ ఒక 30-40 కొత్త కాలనీస్ వచ్చాయి. అందులో ఇదో కాలనీ. వీళ్ళకి బాగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఆక్యుపెన్సీ కూడా ఇప్పుడు పెరుగుతూ ఉన్నది. అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్లో వీళ్ళకు ప్రామిస్ చేసినాం డ్రైనేజ్ లైన్స్ ఇస్తామని. డ్రైనేజ్ తర్వాత రోడ్స్. డెఫినెట్గా ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఇక్కడంతా స్లోగా డెవలప్మెంట్ ఎలా వీళ్ళ ఆక్యుపెన్సీ పెరుగుతూ ఉంటే అలా డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్స్ లైట్స్ కానివ్వండి అవన్నీ వేపిస్తామని మేము ప్రామిస్ చేస్తాం. డెఫినెట్గా కూడా మరి ఈ రోజున 20 లక్షలతోటి 1 ఫీట్ మన పైప్ లైన్ డ్రైనేజ్ లైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి కాలనీ వాసులందరూ కూడా ఓపిక పట్టి నెక్స్ట్ ఫేజ్లో రోడ్స్ కూడా ప్లాన్ చేస్తామని. లాక్డౌన్ కారణంగా నిరుపేదలు, వలస కార్మికుల కష్టాలను చూసి వారు ఆకలితో అలమటించవద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్రతిరోజు 5,000 మందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు మరకత గణపతి ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ చిలకలగూడ కూడలి వద్ద పెద్ద ఎత్తున వలస కార్మికులు, నిరుపేదలకు, ఫుట్పాత్పై నివసించే వారికి ఆయన అన్నదాన కార్యక్రమంతో చేయూతనందించారు. ప్రతిరోజు దాదాపు 5,000 మందికి పైగా నిరుపేదలకు ఆయన ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. మరకత గణపతి ఆశీస్సులతో పౌష్టికాహారాన్ని అందించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరి నుండి నిర్విరామంగా ప్రతిరోజు వందలాది మంది నిరుపేదలకు తాము ఆహారాన్ని పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. గణపతి ఆశీస్సులతో కరోనా మహమ్మారి అంతం కావాలని, ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిరుపేదలకు ఆహారాన్ని అందించే సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. భగవద్బాంధవులారా, ప్రపంచంలోనే అరుదైనటువంటి ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎంబ్రాయిడ్తో లక్ష్మీ గణపతి దేవాలయం వారు ఎంతో మంది అభాగ్యులు, వలస కూలీలు నానా విధాలుగా బాధలు పడుతూ ఉంటే ఆ బాధను చూడలేక వారి మానవ సేవయే మాధవ సేవగా పరిగణించి ఈ యొక్క ఆలయ అన్నప్రసాద ట్రస్ట్ ద్వారా ఏప్రిల్ 8, 2020 నుంచి రోజుకు 5,000 మందికి పైగా 5 క్వింటాళ్ల రైస్ ఉడికించి విశేషంగా షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ప్రతి మానవుడిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలి అనేటటువంటి ఆకాంక్ష అతి త్వరలోనే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, అలాగే గాంధీ హాస్పిటల్ దగ్గర, విశేషంగా నీలోఫర్ హాస్పిటల్ దగ్గర కూడా నిరంతరంగా ఈ అన్నప్రసాద ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభించబోతున్నా. అలాగే అతి కొద్ది రోజుల్లోపట్నే రాత్రి భోజనాన్ని కూడా అందరికీ తప్పకుండా మినిమం ఒక 3 చపాతీలు, ఒక కర్రీ ఏర్పాటు చేయడం జరగబోతుంది. అతి త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి ఆశీస్సుల ద్వారా మానవ సేవయే మాధవ సేవగా పరిగణించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. భగవద్బాంధవులారా, పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ ఇచ్ఛారూపేణ పీడితా. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మము ఈ జన్మలో మానవుండి రోగ రూపంలో ప్రతి క్షణం పీడిస్తుంది అని చెప్పేసి ఇది శాస్త్రవచనం. కాబట్టి భగవద్బాంధవులారా, దయచేసి నేనందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, తప్పకుండా అందరూ కూడా
మాస్కులు ధరించండి, అలాగే సామాజిక దూరాన్ని పాటించండి. మానవ జన్మ రావడం దుర్లభం, హైలీ ఇంపాసిబుల్ టు గెట్ అగైన్. ఈ వచ్చినటువంటి జన్మను సార్థకత చేసుకోవాలి కాబట్టి ఈ జన్మను వృధా చేయకండి. ఈ జన్మను ఎలాగైనా సరే ఒక ఉన్నత స్థితికి రావాలి అంటే కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే మానవ జన్మ వస్తుంది. అలా వచ్చినటువంటి మానవ జన్మను సార్థకత చేసుకునే ప్రయత్నం చేయండి. మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. కాబట్టి అందరూ మాస్కులు ధరించండి, అలాగే సామాజిక దూరాన్ని పాటించండి. మీకు ఏ ఆపద వచ్చినా మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ట్రస్ట్ వారు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోకండి. శుభమస్తు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా కాప్రాలోని ఏఎస్రావు నగర్ డివిజన్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొత్త రామారావు చేతుల మీదుగా 108 మంది పురోహితులకు 11 రకాల నిత్యావసర వస్తువులతో పాటుగా పలు రకాల పండ్లను ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బేతాల బాలరాజు, షేర్ మన్నెమ్మ, కందుల లక్ష్మీనారాయణ, కొండూరు మురళి, శంకర్ బాబు, ఎలిమినేటి మహిపాల్ రెడ్డి, వెంకట్రాజు, సిద్దిపేట శ్రీనివాస్ గుప్తా, రమ్మాదేవి, దుర్గా, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెసేజ్ పెట్టిండు, ఎవరు కూడా కోవిడ్-19 ఉంది కాబట్టి ఎవరు కూడా నా బర్త్డేకు ఎవరు కూడా ఇంటికి రావద్దు, నన్ను కలవద్దు, నియంత్రణ పాటించి మీకు సహాయం ఉన్నంత వరకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా పేద ప్రజలకు ఎవరికైనా సహాయం చేయమని చెప్పి నేను ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు. నాకు ఆయన ఒక తండ్రి గురువు లాంటోడు, నేను ఆయన శిష్యుడిగా హరీష్ రావు అంటే నాకు చాలా అభిమానం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కరోనా వ్యాప్తిపై ప్రజల అవగాహన పెంచేందుకు రాచకొండ కమిషనరేట్ మహేష్ భగవత్ సూచన మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే యువతతో మార్షల్స్ నియమించారు. వీరు పోలీసుల పర్యవేక్షణలో పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు. అనవసరంగా సరైన అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మాస్కులు లేని వారికి మాస్కులు కూడా అందజేస్తున్నారు. పోలీసులకు సహాయంగా వీరు అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉన్న పాండమిక్ టైంలో ఉన్న ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎవరు ఎక్కువ ఇది కాకుండా మన సిపి సార్ ఆర్డర్ ప్రకారం మేము ప్రతి సర్కిల్స్ దగ్గర మా యొక్క మార్షల్స్ అందరూ స్పెషల్గా వాలంటీర్గా మేము సర్వీస్ చేస్తున్నాము. ఎవరైతే హెల్మెట్ లేకుండా టైం తర్వాత కూడా రోడ్ల మీద వస్తున్నారో వాళ్ళందరికీ ఆపి వాళ్ళకి అవగాహన చేస్తున్నాము. ప్లస్ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎవరెవరైతే లేబర్స్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి మాస్కులు లేని వాళ్ళు కూడా ఆపి మాస్కులు అందరికీ సర్వ్ చేసుకొని పంపిస్తున్నాము. అందరికీ ఎవరెవరైతే చెప్పకుండా అంటే ఎటువంటి పాసెస్ లేకుండా వచ్చిన వాళ్ళని ఆపేసి వాళ్ళకి అందరికీ చెప్పేసి పంపిస్తున్నాము. లేని వాళ్ళకి కొంచెంమందికి పెనాల్టీలు కూడా వేస్తున్నారు మన పోలీసు వాళ్ళు. టోటల్ మార్షల్స్ ఇప్పటివరకు మేము 100+ మార్షల్స్ ఎన్రోల్ అయ్యారు. ఇంకా కూడా కొత్తగా కూడా ఇంక్లూడ్ అవుతున్నారు. సో ఎవ్రీ సర్కిల్స్ దగ్గర మేము ఒక ABCD అన్నట్టు ఒక గ్రూప్ వైజ్గా డివైడ్ చేసుకున్నాము. ఒక్కొక్క గ్రూప్లో 7 to 8 మెంబర్స్ 10 మెంబర్స్ కూడా ఉన్నారు. ప్రతి సర్కిల్ ఇక్కడ నుంచి తీసుకుంటే మన LB నగర్ హైవేస్ కూడా అన్నీ కవర్ చేస్తున్నాము. ప్రతి సర్కిల్లో మన మార్షల్స్ రెగ్యులర్గా డైలీ వర్క్ చేస్తున్నారు. బిఫోర్ దిస్ టైమింగ్ 10 o'clock బిఫోర్ ఉన్నప్పుడు కూడా హెవీ క్రౌడ్ మన మార్కెట్ యార్డ్స్, మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్స్, మళ్ళీ చికెన్ షాప్, మటన్ షాప్స్, వైన్ షాప్స్ల దగ్గర కూడా మేము అన్ని కంట్రోల్ చేసినాం. వెళ్ళి ఎక్కడ కూడా క్రౌడ్ కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి అందరికీ మేము అవగాహన చేసి మేము అందరినీ కంట్రోల్గా తీసుకొని వెళ్ళాము. విత్ ద హెల్ప్ ఆఫ్ మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్లస్ మన నార్మల్ పోలీస్ వాళ్ళతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని అందరికీ మేము సర్వీస్ చేస్తాం. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని రామగుండం OSD శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో లాక్డౌన్ తీరును ఆయన పరిశీలించారు. ప్రతి వాహనదారుణ్ణి ఆపి బయటకు రావాల్సిన కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. పాస్ ఉన్నవారిని అనుమతించి అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారులపై జరిమానా విధించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో లాక్డౌన్ పగడ్బందీగా అమలవుతున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయంలోపు పనులు ముగించుకొని ఇండ్లకు వెళ్లాలని సూచించారు. అత్యవసరం ఉన్నవారు ఈ పాస్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రజలు లాక్డౌన్ విజయవంతం అవ్వడానికి పోలీసులకు సహకరించారని, ఇక ముందు కూడా పోలీసులకు ప్రజలు సహకరించి కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఇక్కడ గోదావరికని 1 town లిమిట్స్లో కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందండి. ఇవాళ సీనియర్ ఆఫీసర్ వచ్చి చెక్ చేయడం జరిగినది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి మళ్ళీ లాక్డౌన్ అనేది ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి మార్నింగ్ 6 వరకు అండి స్ట్రిక్ట్ లాక్డౌన్ అనేది ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుందండి.
ఎనీబడి హూ ఈస్ కమింగ్ అవుట్ అన్నెసరీ, ఎవరైనా ఏం పని లేకుండా ఊరికైనా బయట తిరగడానికి వస్తున్నారని వాళ్ళ మీద కంపల్సరీ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. 6 నుంచి 1 వరకు ఎవ్రీబడి ఈజ్ అలౌడ్ టు మూవ్ అండి. ఆల్ షాప్స్ విల్ ఓపెన్. మీకు ఏ పని ఉన్నా కూడా ఆ టైంలో వచ్చేసుకోండి. 1 నుంచి 2 వరకు ఆల్ షాప్స్ విల్ బి క్లోజ్. 1 అవర్ అనేది మీ ఇంటికి మీరు వెళ్ళడానికి టైం గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్షూర్ 2 లోపల మీరు అందరి ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ రామగుండం లిమిట్స్లో సింగరేణి వాళ్ళు ఉన్నారు కాబట్టి సింగరేణి వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ వైజ్గా మేము వాళ్ళ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ షిఫ్ట్ సిస్టమ్ కార్డ్ కూడా క్యారీ చేస్తే మేము కూడా మా చెకింగ్ టైంలో కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కోఆపరేట్ విత్ పోలీస్ ఎట్ ఆల్ టైమ్స్. అన్నెసరీగా రాకండి, అన్నెసరీగా మూవ్మెంట్ చేయకండి. ఇన్కేస్ దెర్ ఇస్ ఎనీ ఎమర్జెన్సీ మెడికల్గా అయితే యూఆర్ ఫ్రీ టు మూవ్. బట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ పాస్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఈ పాస్ అనేది ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఈ పాస్ మీకు అప్లై చేసుకుంటే పాస్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని సింగారం, బొందుగుల గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని, ఈ విషయంపై రైతులు పెద్ద ఎత్తున రాజపేట మండల తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటాలు వేసిన ధాన్యాన్ని తరలించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని మండల తహసీల్దార్కు రైతులు వారి బాధలు చెప్పుకున్నారు. రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టి తమ ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ పై అధికారులతో మాట్లాడి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు బార్దాని ఒక 35,000 బార్దాని వస్తుంది. విలేజ్కి ఒక 5,000 బార్దాని లెక్క ఇస్తాము, బాధపడకురి అని చెప్తుంది. మా పరిస్థితి ఏమో ఒడ్లు మొత్తం ఖరాబ్ అయ్యి రైతు రోడ్ల మీద పడే పరిస్థితికి వచ్చినాం. బతుకు తెరువు అయితే ఆగమే అవుతుంది. తక్షణమే రైతులైతే ప్రభుత్వం ఒడ్లు కొనాలని కోరుతున్నాము. రైతులను ఆదుకోవాలి. యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో స్వామివారి ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఆలయంలో ఉదయం సుప్రభాతం పూజ కార్యక్రమాలు ఇబ్బందులతో నిర్వహించాల్సి వచ్చింది. దేశంలో నిన్న 1,34,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటి ప్రకారం నిన్న 2,11,499 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,41,986కు చేరింది. మరో 2,887 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,37,989కి పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 2,63,90,584 మంది కోలుకున్నారు. ఇక 17,13,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 22,10,43,693 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 4 గంటల్లో
1,08,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,384 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 307 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,242 మంది కరోనా నుంచి కోలుకోగా 17 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,83,228 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,46,536 మందికి కరోనా నయమైంది. ఇక 33,379 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,313కు చేరింది. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని పేర్కొన్నారు. తెలంగాణపై 1,500 మీటర్ల ఎత్తు వరకు గాలులు విచ్ఛిన్నత ఏర్పడినట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేడు రేపు రోజంతా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షం కురవగా గచ్చిబౌలిలో 4.5, నల్గొండ జిల్లా ఎర్రారంలో 4.4, రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 3.8, మాదాపూర్లో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 2 రోజులు ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు. మొబైల్ ఐసీయూ బస్సులు ప్రారంభించిన మంత్రి కె తారక రామారావు. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు. నిన్న కొత్తగా 1,34,154 మందికి కరోనా. తెలంగాణలో నేడు రేపు వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.